హాయ్ నేను సతీష్. నిన్నైతే నలుగురు ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు, టాప్ 5 పెట్టారు. మిగతా వాళ్ళు ఈరోజు ఎవరెవరు వస్తారు, ఎవరి కోసం ఎవరు వస్తారు, ఎవరిని ఏ పొజిషన్లో పెట్టారు అనేది కూడా చెప్పబోతున్నా. ఈ వీడియో చూసే ముందు లైక్ చేయండి, అట్లాగే న్యూస్ బాయ్ అండ్ జర్నలిస్ట్ సతీష్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే ఇంకోటి ఏంటంటే, మరి మీ దృష్టిలో ఎవరు టాప్ 5 అనేది కూడా ఖచ్చితంగా ఒక కామెంట్ పెట్టండి, ఓకేనా? ఇక ఎలిమినేషన్కి సంబంధించి ఎప్పటికీ ఒక ట్విస్ట్ అయితే ఇచ్చాడు కదా బిగ్ బాస్. నేను అందుకే ప్రతిసారి చెబుతా, లాస్ట్ మినిట్ వరకు కూడా ట్విస్ట్లు ఉండొచ్చు, టర్న్స్ ఉండొచ్చు, గేమ్ చేంజ్ చేయడానికి ఏదైనా చేయొచ్చు. అందుకే 100% కన్ఫర్మ్ అయ్యేది ఎప్పుడండి, యు ఆర్ ఎలిమినేటెడ్ అంటే షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయిపోతేనే అయ్యిందే అనుకోవచ్చు. అంతవరకు మనకి ఎంత కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఉన్నా 99% అనే చెప్పుకోవాలి. నిన్న కూడా ట్విస్ట్ అయితే అదే, ఎటు సండే షూటింగ్ అయితే సాటర్డే అయిపోద్ది కదా, ఆ ట్విస్టే జరిగింది. అది ఈరోజు చూడబోతాను. మరి ఇది నో ఎలిమినేషన్ అనేది మీకు ఎంతమందికి ఓకే అనేది కూడా కామెంట్ అయితే పెట్టండి. అలాగే వీడియో చూసే ముందు లైక్ చేయండి. ఇప్పుడు లాస్ట్ రౌండ్లో నాగార్జున అడుగుతారంట ఎమాన్యుయల్కి, పవర్ అస్త్రా ఉంది కదా మూడోసారి వాడుకోవాల్సింది, మరి వాడతావా లేదంటే ఎస్ అంటాడంట. అప్పుడు ఫైనల్లీ ఆయన అయితే నో ఎలిమినేషన్ అని అనౌన్స్ చేస్తారంట. ఈ ట్విస్ట్ ఏంటి, ఎట్లా పెట్టారు, ఎందుకు పెట్టారు అంతా మీరు ఎపిసోడ్లో అయితే చూడండి. మొత్తానికి దివ్య ఉండడం వల్ల కూడా ఆటలో కిక్ వస్తుంది. లేకపోతే ఏముంది, అందరూ సరెండర్ అయిపోయి సైలెంట్ అయిపోయి ఒక మాట చెప్పలేక ఫైట్ చేయలేక, ఫైట్ అంటే చాలా పెద్ద విషయం అనుకోవాలి మనం. ఇప్పుడు ఒక ఆర్గ్యుమెంట్ చేయడానికే భయపడిపోతాం. ఆర్గ్యుమెంట్ వరకు ఎందుకులేండి, ఒక మాట, ఒక పాయింట్, వాళ్ళ ఒపీనియన్ కూడా చెప్పలేకుండా భయపడుతున్న దశలో ఎవరో ఒకరు ఉంటే బెటర్. ఏదో ఒకటి హీరో ఆర్ విలన్ ఎవరో ఒకరు ఉంటేనే మనం చూడాలనిపిస్తుంది. ప్రోమో కోసం వెయిట్ చేయొచ్చు, లేదా ఎపిసోడ్ కోసం వెయిట్ చేయొచ్చు. ఎట్లా ఉంటుంది, సేఫ్ గేమ్ కాకుండా. ఎనివే, ఇక నెక్స్ట్ వన్ ఏంటంటే, ఇక మిగతా వాళ్ళకి సంబంధించి టాప్ 5 పెడతారు. ఇక డీమోన్ పవన్ వాళ్ళ నాన్నగారు వస్తారంటే, అట్లాగే ఒక ఫ్రెండ్ వస్తారు. అయితే కామనర్స్ అందరికి కూడా సెలబ్రిటీస్ని వద్దని చెప్పారంటే. జనరల్గా ఏంటంటే వీళ్ళందరికీ ఒక పాత సీజన్ల కంటెస్టెంట్లు కానీ సెలబ్రిటీని కానీ ఎవరినో ఒకరిని వీళ్ళే అరేంజ్ చేస్తూ ఉంటారు. బట్ ఈసారి ఏంటంటే కామనర్స్ అయిన తర్వాత మరి వాళ్ళతో సెలబ్రిటీస్కి లింక్ పెట్టి పంపిస్తే, మరి వీళ్ళేం కామనర్స్, వీళ్ళతో వీళ్ళ కోసం సెలబ్రిటీలు వచ్చాడంటే మరి వీళ్ళు కాదు కదా, ఇట్లాంటివి అంతా వస్తాయి డిస్కషన్స్ అని చెప్పేసి కంప్లీట్గా వద్దని చెప్పారంటే. అందుకే కామనర్స్ కోసం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వస్తూ ఉన్నారు. అట్లాగే డీమోన్ పవన్ కోసం వాళ్ళ నాన్నగారు అట్లాగే ఫ్రెండ్ వస్తారంట. అయితే ఇక్కడ ఫన్నీ థింగ్ ఉంటుందంట. ఒక సీక్రెట్ రివీల్ చేయాలంటే నాకు రమ్య అంటే ఇష్టం అని చెబుతాడండి డీమోన్ పవన్. రమ్య అంటే మళ్ళీ మీరు పికిల్స్ రమ్య మొన్న వచ్చింది నాకు కూడా ఇష్టం అనింది అవన్నీ అనుకోకుండా ఆయన కూడా అట్లాగే చెబుతాడంట. పికిల్స్ రమ్య కాదు, క్లాస్మేట్ 10th క్లాస్ ఎప్పుడో సంథింగ్ ఆ అమ్మాయి రమ్య అని చెప్పేసి. సో ఆ రకంగా రివీల్ చేస్తే ఫన్నీగా అనుకుంటారు, నవ్వుకుంటారు. తర్వాత ఒక ఫోన్ కాల్తో సేవ్ చేస్తారు. వాళ్ళ నాన్నగారు కూడా నాగార్జునకి ఫ్యాన్ అంట. ఆ మధ్యన ఏదో సర్జరీ అయ్యింది, 4కి సంథింగ్ ఏదో చెప్పాడు కదా, ఫ్రీగా మాట్లాడలేకపోతున్నారని. ఎనివే, వాళ్ళ నాన్నగారు వచ్చిన సందర్భంలో ఆ తండ్రి కొడుకులు బాండ్తో డీమాన్ అయితే ఫుల్ ఎమోషనల్ అయిపోతాడంట. మా అబ్బాయి వల్లే మీరంటే నాకు చాలా ఇష్టం సార్, మీతో ఎంత దగ్గరగా ఉండి మాట్లాడి డైరెక్ట్ కలిసే అవకాశం నా కొడుకు వల్లే నాకు వచ్చిందంటే, లేదు నాదేం లేదయ్యా మీ కొడుకు వల్లే సాధించారని అట్లా నాగార్జున చెప్పడం ఇవన్నిటితో ఫుల్ ఎమోషనల్ అవుతారంట. అట్లాగా మరి వీళ్ళ టాప్ 5 ఎవరంటే నాకున్న వరకు డీమాన్ పవన్, అట్లాగే తనూజ, 3 సంజన, 4 ఎమాన్యుయల్, రీతు ఇట్లా పెడతారంట. అయితే ఇతనికి ఒక మోటివేషన్ కూడా చెబుతారంట. నీకు ఛాన్స్లు ఇవ్వట్లేదు, పక్కన పెట్టేస్తున్నారు అని ఎందుకు నువ్వు ఎక్కువ ఫీల్ అవుతున్నావు, నీకు ఛాన్స్లు ఇవ్వట్లేదంటే అర్థం ఏంటి, హౌస్ మేట్స్ నిన్ను చూసి భయపడుతున్నారు అందుకే ఇవ్వట్లేదంటే ఇది ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్. అయితే డీమోన్ పవన్ కూడా అతన్ని తీసి పక్కన పెట్టేసేటప్పుడు ఆర్గ్యుమెంట్ చేయాలి, పాయింట్ పెట్టాలి. ఎందుకు తీసేస్తారు, ఎట్లా పెట్టేస్తారు. ఇప్పుడు ఫిజికల్ టాస్క్లు వచ్చేసరికి 100% ఆడుతున్నాడు, కానీ ఆర్గ్యుమెంట్ స్కిల్స్ అవే కదా మెయిన్. ఈ కుర్రాడు స్టార్టింగ్లో కొన్ని పాయింట్లు పెట్టేవాడు, లాజిక్లు మాట్లాడేవాడు, టంగ్ స్లిప్ అవ్వకుండా బ్యాలెన్స్డ్గా మాట్లాడుతూ చెప్పేవాడు. కొంత టెనెంట్స్ ఓనర్స్ ఉండేటప్పుడు బ్యాలెన్స్డ్గా మాట్లాడు. రాను ఏమైపోయిందంటే మొత్తం ఫోకస్ అంతా రీతు నేను అనేటప్పుడు అయిపోయింది తప్ప మిగతా హౌస్ మేట్స్తో ఒక ఒపీనియన్ చెప్పడం కానీ, దమ్ము శ్రీజతో కూడా ఒకసారి చూసారా, ప్రియాతో, వీళ్ళతో గొడవలు పడేవాడు అప్పట్లో టెనెంట్స్ హౌస్ మేట్స్ ఉండేటప్పుడు, ఓనర్స్ ఉండేటప్పుడు. బట్ రాను వాయిస్ కంప్లీట్గా అసలు ఏదైనా మాట్లాడాడంటే రీతుతో, ఏదైనా గొడవ పడ్డాడంటే రీతుతో, ఏదైనా ఇష్యూ అయిందని వాళ్ళిద్దరు తప్ప మిగతా 2వ పర్సన్తో 3వ పర్సన్తో మాట అనేది లేకుండా పోయింది. మెయిన్ ఉండాల్సింది మాటే కదా. సో ఇప్పటికైనా ఈ 2-3 వారాలైనా అతనికి ఏదైనా అన్యాయం చేసినా పక్కన పెట్టినా తన ఓపి. ఇప్పుడు నేను చూసాం, ఆ అమ్మాయి వచ్చి చెబుతూ ఉంది, ఎవరు, తనూజ, రీతు చౌదరి విషయంలో చెబితే నీకేం పని, నువ్వెవరు ఇక్కడ, నువ్వెందుకు మాట్లాడుతావు, నువ్వు మాట్లాడకంటే ఎందుకు మాట్లాడకూడదు, రైట్ లేదా, హక్కు లేదా, మరి నువ్వు గత వారం నువ్వెట్లా చించుకున్నావా, మన గట్టిగా అడిగి ఉంటే భలేగా ఉండేది.
ఓకే అమ్మా నేను మాట్లాడను, నేను ఎవరు అంటున్నావు, మరి నువ్వెవరు అని చెప్పేసి గత వారం అంతలాగా పవన్ కళ్యాణ్ అక్కడ సంచాలకు గుండేటప్పుడు గొంతు చించుకున్నామని అడిగుంటే హైప్ జమ్మని వచ్చేది. అప్పటికన్నాడు వీళ్ళందరూ మాట్లాడుతున్నప్పుడు లేదండి, కానీ మరి గత వారం నువ్వు చేసింది ఈ వారం నేను చేస్తే తప్ప, మరి అప్పుడు నువ్వు చేసింది కూడా తప్పే కదా, ఇట్లా ఒక స్టాండ్ తీసుకుంటే బాగుండేది. అఫ్కోర్స్ నిన్న చక్కగా ఎంఐ విషయంలో రీతు చౌదరి సుమన్ శెట్టి ఉండేటప్పుడు సుమన్ శెట్టి అతడే ప్రాపర్గా పెట్టలేదని చెప్పి ఫైండ్ అవుట్ చేశాడు, అందువల్ల రీతు కూడా అవ్వగలిగింది కెప్టెన్సీ. ఇట్లా ఒక ఒపీనియన్ తీసుకోవడం ఇవన్నీ ఇంకా ఓపెన్ అయితే బాగుంటుంది. అయితే వీళ్ళు ఏం చెప్పారంటే ఫ్యామిలీ ట్యాక్స్ అందరూ నన్ను తీసినట్టుగా శివగామ అనేది వస్తే సంజనాకి ఇచ్చారంట, బాహుబలి అనేదేమో డీమోన్కి ఇస్తారంట, అట్లాగే బలాల దేవ ఏదో సంథింగ్ వస్తుంది ఇమాన్యుల్కి ఎట్లా ఇస్తారంట. ఇక రెండోది ఎవరంటే రీతు చౌదరి, ఈ అమ్మాయికి సంబంధించి అఖిల్ అండ్ వాళ్ళ రీతు వాళ్ళ బ్రదర్ వస్తారంట. ఇక్కడ నేను నాకు చెప్పినట్టుగా అతను కూడా అప్రిషియేట్ చేస్తాను డీమోన్ కూడా, ఎందుకంటే ఆ కెప్టెన్సీలో నిజంగా అతను అబ్జెక్ట్ చేయడం వల్లే కదా, సుమన్ శెట్టిది ప్రాపర్గా పెట్టలేదు అనడం వల్లే కదా ఆవిడ వెంటనే ఇమీడియట్గా అందుకొని రీతి కూడా గట్టిగా గొడవ పడగలిగింది. లేదంటే ఈ ఛాన్స్ తప్పిపోతే ఆవిడకి ఇంకా కష్టమే ఉండేది, ఇంకొక ఛాన్సే. ఇక భరణి ఈవిడ తల కింద మీద తపస్సు చేయాలి, ఇంకా తల కిందలుగా తపస్సు చేయాలి, అంత టఫ్ ఫైట్ అయిపోద్ది. అంటే మిగతా వాళ్ళు అందరూ చేస్తారు, ఎవరు లాస్ట్ ఛాన్స్ వదులుకునేదానికి ఇష్టపడరు, కాకపోతే ఉన్న వాళ్ళు కొద్ది సింపతి అంటూ ఉంటుంది కదా ఒక్కళ్ళు కాని వాళ్ళు కానీ. ఎనివే ఆ విషయంలో కూడా అప్రిషియేట్ చేస్తారంట. మరి రీతు కోసం వచ్చిన వాళ్ళు టాప్ ఫేవర్ అంటే ఫస్ట్లో రీతు, అలాగే తనూజ, థర్డ్ వన్ కళ్యాణ్, ఫోర్త్ వన్ ఎమాన్యుల్, ఫిఫ్త్ వన్ డీమోన్ ఇట్లా పెడతారంట. ఇక సుమన్ శెట్టి కోసం యాక్టర్ శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ పిల్లలు వస్తారంట, సుమన్ పిల్లలు. అట్లాగే వీళ్ళ టాప్ ఫేవర్ అంటే సుమన్, భరణి, మూడో ప్లేస్లో ఎమాన్యుల్, ఫోర్త్ ప్లేస్లో కళ్యాణ్, ఫిఫ్త్ ప్లేస్లో తనూజ్ ఇట్లా పెడతారంట. అలాగే ఇంకెవరు తనూజకు సంబంధించి వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ అంటే మరి వాళ్ళు రాలేని పరిస్థితి కదా, కర్ణాటక నుంచి రావాలి అంటే ఇంట్లో ఆడపిల్ల పెళ్ళి అయ్యేటప్పుడు రాలేరు కదా. ఈవిడికి కూడా ముందే తెలిసే వచ్చింది, మరి ఎందుకోసం అంటే చెల్లి పెళ్ళి ఉందని తెలిసినా సరే ఆవిడికి 9 లక్కీ నెంబర్ అంట, మరి సీజన్ 9 తన లక్కీ నెంబర్ 9 అని చెప్పేసి అనుకునే వచ్చింది. అయితే ఈవిడి కోసం ఎవరంటే యాక్ట్రెస్ రవలి వాళ్ళ సిస్టర్ ఉంటుంది హరిత, జాకీ వాళ్ళ వైఫ్ అనుకుంటా ఆమె, అట్లాగే పవన్ సాయి అని కో ఆర్టిస్ట్ అంట. మరి వీళ్ళిద్దరు కలిసి కొన్ని సీరియల్స్ చేసారేమో కానీ ఆయన కూడా సీరియల్ ఆర్టిస్ట్ అంటే వీళ్ళు వచ్చారంట. మరి వీళ్ళ టాప్ ఎవరంటే తనూజ, సెకండ్లో రీతు, మూడో ప్లేస్లో భరణి, నాలుగో ప్లేస్లో కళ్యాణ్, ఐదో ప్లేస్లో ఎమాన్యుల్ ఇట్లా పెట్టారంట. అయితే నిన్న చూసిన వాళ్ళందరూ కూడా ఫెయిర్గానే పెట్టారండి. ఈరోజు చూడబోతున్నది అందరూ కూడా వాళ్ళు ఎటు ఎవరిదాలు పెట్టుకుంటారు, తర్వాత వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు, తనకి హెల్ప్ చేసిన వాళ్ళు, పాజిటివ్ వైబ్ ఉండేవాళ్ళు వీళ్ళ ఆర్డరే పెట్టారేమో అనిపించింది నాకు. సరే ఇక్కడ వీళ్ళకి ట్యాగ్స్ తీయమని వచ్చేటప్పుడు అది అర్జున్ రెడ్డి ట్యాగ్ ఏదో వస్తుందంట. అది ఎవరికి అంటే బర్నీలో అర్జున్ రెడ్డిని చూద్దామని అందరూ కోరుకునేది అది. అర్జున్ రెడ్డిలాగా ఫైర్తో ఆడతాడు అనుకుంటే అది ఆడట్లే, అదొకటి చెప్పారంట. తర్వాత ఇంకోటి ఏంటంటే అర్జున్ రెడ్డి డైలాగ్ చెప్పంటే అది నా పిల్లరా అనేసి ఒక డైలాగ్ ఏది ఉంటుంది కదా, పాపులర్ డైలాగ్, ఫేమస్ డైలాగ్, అది ఆ పవన్ సాయి తనూజని ఉద్దేశించి ఇది చెప్పాడంట. మరి మనకు తెలిసినంతవరకు మరి ఇది ఎంతవరకు నిజమో అబద్ధమో చూద్దాం. ఇదే డైలాగ్ అలాగే చెబితే మరి అక్కడ లోపల ఉన్న పవన్ కళ్యాణ్ ఏమైపోతాడు, ఆ గుండె పట్టుకొని గుండె సరిగ్గా అల్లంత అయ్యింది అనుకుంటాడు, బొడేమని పేలిపోతాడు. ఎందుకంటే అసలే మా అమ్మకి చీర ఎందుకు పెట్టావు, నా కోసం ఎందుకో, మా అమ్మ కోసమే ఎందుకు ఇచ్చావని లేనిపోని ఆశలు కల్పించుకుంటూ ఇంకా నా పొలంలో మొలకలు వస్తాయా రాదని ఆశపడతా ఉన్న దశలో అది నా పిల్లరా అంటూ అర్జున్ రెడ్డి డైలాగ్ ఈ పవన్ చెబితే ఆ లోపల ఉన్న పవన్ ఏమవుతాడు ఏంటో చూద్దాం. మరి ఇవాళ ఎపిసోడ్ చూసాక ఖచ్చితంగా మనం మాట్లాడదాం దీని గురించి. ఎందుకంటే అతడిలో ఆశలు చావకుండా ఆవిడ అప్పుడప్పుడు అలా చల్లనట్టుగా నీళ్ళు జల్లి వెళ్తుంది, ఆ మొలకలు ఎత్తాలా వద్దని మాదిరిగా కరాఖండిగా ఇంతవరకు ఖచ్చితంగా మొన్న చేరచ్చావు ఎందుకన్నప్పుడు కూడా 5 వారాల తర్వాత నీ దారి నీదే, నా దారి నాదే అని చెప్పిందే తప్ప ఇంకా ఖచ్చితంగా పర్ఫెక్ట్గా చెప్పుంటుంటే బాగుండేది. పోనీ సరే ఇంకా తినబోతు రుచులు ఎందుకు ఈరోజు ఎపిసోడ్ చూశాక, అక్కడ వైబ్ చూశాక, వాళ్ళ ముఖ కవలికలు చూశాక అప్పుడు మళ్ళీ మనం ఏంటి ఎవరిది ఎట్లా ఉంది, గేమ్ ఏంటి, ఎట్లా ఎమోషన్స్ ఏంటి ఇవన్నీ మాట్లాడుకుందాం. సరే ఇక సంజన కోసమేమో వాళ్ళ మరిది అండ్ చెల్లి అనుకున్నాం కదా, కాదంట వాళ్ళ మదరు వాళ్ళ బంధువు వస్తారంట. వీళ్ళు టాప్ ఫేవర్ అంటే ఫస్ట్ సంజన, సెకండ్లో ఎమాన్యుల్, 3 కళ్యాణ్, 4 తనుజ, 5 బర్నీ పెట్టారంట. సంజన కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారంట. ఏమంటే నువ్వు గేమ్ ఆడి చాలా రోజులు అయ్యిందని మాదిరిగా, నువ్వు అసలు గేమే ఆడట్లే, నీ కోసం నువ్వు ఆడు, నువ్వు గివ్ అప్ ఇవ్వకో. లాస్ట్ వీక్ ఎమాన్యుల్కి ఇచ్చి నమ్మావు కదా, ఏమైందో చూసావు కదంటే ఆ రెడ్ టీంలో ఉండేటప్పుడు ఫస్ట్ సంజన వెళ్ళమంటే సంజన ఎమాన్యుల్ ఇప్పుడు కూడా స్టాండ్ తీసుకోవా నా కోసం బాధపడింది కదా, తనుజ కూడా అనింది కదా మాట. పాపం సంజన గారు ప్రతిసారి ఎమాన్యుల్ కోసం స్టాండ్ తీసుకుంటే ఆ ఎమాన్యుల్ ఒకసారి కూడా తీసుకోరంటే అఫ్కోర్స్ ఎమాన్యుల్ కూడా మాట అన్నాడు, తన్నోడితో తనే అన్నాడు, నేను ఎప్పుడు సంజన గారి కోసం చేయలేదు, తీసుకోలేదు, ఆ కెప్టెన్సీ సాక్రిఫైస్ చేసా, ఇంకేం చేయలేదు, ఆవిడ మాత్రం నా కోసం ఆయనోడితో అన్నాడు. సంజన కూడా నేను అదే ఫీల్ అయ్యింది, తనూజ అనింది, ఇప్పుడు వాళ్ళు కూడా అదే చెప్పారంట.
పైగా సంజనాకి చెప్పారంటే నీ కోసం నువ్వు వచ్చో ఏమైనా ఉంటే బయటికి వెళ్ళి చూసుకోవచ్చు, కానీ నీ గేమ్ అసలు ఏమైంది, ఆడుతున్నావా, అసలు ఉన్నానని ఎందుకు వచ్చావని మాదిరిగా వాళ్ళు కూడా గట్టిగానే క్లాస్ స్పీకర్. అంటే నిజంగా సంజన గేమ్ ఈ మధ్యకాలంలో తగ్గిపోయింది అనే వాళ్ళు కామెంట్ చేయండి. ఆవిడ ఫస్ట్లో ఎంటర్టైన్మెంట్ చేసింది, హడావిడి చేసింది, అందరితో గొడవలు కెలికి హౌస్ మొత్తం అల్ల కొల్లాలని చేసేసింది. కానీ రాను తగ్గిపోయాయి. అందరితో ఒక ఎమోషనల్గా సాక్రిఫైజులు బాండింగ్లు కావచ్చు, ఎందుకో కానీ కంటెంట్ అయితే బాగా తగ్గిపోయింది అని సంజన మీద నా ఫీలింగ్. వాళ్ళు అదే చెప్పారంటే మరి మీకేమనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బౌల్ 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే బిగ్ బాస్ తర్వాత కూడా ఈ కాంటెంపరీ ఇష్యూస్ చాలా సెన్సేషన్ ట్రెండింగ్ టాపిక్స్, ఇప్పుడు ఐబొమ్మ రవి ఇష్యూ కావచ్చు, మొన్న పలాస కాశీబొగ్గులు అక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట కావచ్చు, ఇట్లాంటివి అప్పటికప్పుడు హాట్ ఇష్యూస్, బ్రేకింగ్ షేకింగ్ సెన్సేషన్ టాపిక్స్ అన్నింటి మీద కూడా రెగ్యులర్గా నా లోతైన విశ్లేషణలు అయితే జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బౌల్స్లో ఉంటాయి. ఈ సీజన్ స్టార్ట్ అయ్యే ముందు కూడా చాలా వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేశాను. నెక్స్ట్ లెవెల్ లోతైన విశ్లేషణలు కూడా ఉంటాయి కనుక సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అయిన బటన్ అయితే టచ్ చేయండి. ఈ ఐబొమ్మ రవి టాపిక్ వీటి మీద మీ ఒపీనియన్ ఏంటనేది కూడా చెప్పండి. నేను బిగ్ బాస్ వల్ల దాని మీద చెప్పలేకపోతున్నాను కానీ టైం కుదరక, అలాంటివన్నీ ఇది అయిపోయినాక ఖచ్చితంగా ఉంటాయి కనుక సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అయిన బటన్ అయితే యాక్టివేట్ చేసుకోండి.